వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము ప్లేరైట్ని యూస్ చేసి ఒక వీడియో రికార్డింగ్ ఎట్లా చేయాలి అన్నది మనం చూస్తాం. సో ఈ వీడియో రికార్డింగ్ కంట్రోల్ చేయగలిగేది వీడియో ఆప్షన్. ఇది కూడా నీ ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో నువ్వు డిఫైన్ చేయాలి. అండ్ బై డిఫాల్ట్ దీని వాల్యూ ఎప్పుడూ కూడా ఆఫ్లోనే ఉంటుంది. సో దీనికి 4 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఆఫ్ కానీ, ఆన్ కానీ, రీట్రై ఆన్ అ ఫెయిల్యూర్ కానీ, లేదా ఆన్ ఫస్ట్ రీట్రై కానీ. ఆఫ్ అంటే అసలు రికార్డ్ చేయకు. ఆన్ అంటే కనుక ప్రతి టెస్ట్‌కి, ప్రతి ఎగ్జిక్యూషన్‌కి రికార్డ్ చెయి. రీటైన్ ఆన్ ఎ ఫెయిల్యూర్. సో, సింపుల్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లాగంటేనండి, నేను 5 టెస్టులు రన్ చేశాను. 5 టెస్ట్‌లకి వీడియో రికార్డ్ చేస్తది. 5 పాస్ అయితే ఆ వీడియోని డిలీట్ చేసేస్తది. 5 టెస్ట్‌లు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక్కటి ఫెయిల్ అయినా, ఆ ఫెయిల్ అయిన టెస్ట్‌కి వీడియో ఉంచితే మిగతా వాటిలన్నిటిని వీడియో డిలీట్ చేసేస్తది. దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ రీటైన్ ఆన్ ఎ ఫెయిల్యూర్. బానే ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఆన్ ఫస్ట్ రీట్రై. బేసికలీ మీరు అబ్జర్వ్ చేస్తే మన స్క్రిప్ట్ కూడా 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది రీట్రై. రీట్రై మెకానిజం 2స్ ఉన్నాయి మనకి, రైట్? 2 టైమ్స్ ఉన్నాయి కదా! సో ఇప్పుడు మీకు ఏమవ్వాలి అంటే, ఇప్పుడు మీరు స్క్రిప్ట్‌ని రన్ చేశారు. ఫెయిల్ అయింది. ఫస్ట్ రీట్రై అయినప్పుడు మాత్రమే రికార్డింగ్‌లో వీడియో క్యాప్చర్ చేయి. నెక్స్ట్ రీట్రైకి వీడియో వద్దు అని చెప్పేది ఆన్ ఫస్ట్ రీట్రై మాట. ఐడియల్‌గా ఇది క్యాప్చర్ చేసే ప్రతి రికార్డింగ్ కూడా మీకు కనిపించే ఫోల్డర్ టెస్ట్ రిజల్ట్స్ అన్న ఫోల్డర్లో మీకు కనిపిస్తుంది బై డిఫాల్ట్గా. అండ్ ఈ రికార్డింగ్ని నువ్వు ఎక్కడ కావాలంటే ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో సి హియర్ అండర్ ద యూజ్లో ఈ వీడియోకి ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 డిఫరెంట్ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్లో నువ్వు పంపించవచ్చు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రాము? క్యాప్చర్ స్క్రీన్ షాట్స్ అన్న ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇదే ఉంది కదా. లెట్ us ట్రై టు రన్ ఇట్. ప్రయర్ టు దాట్, ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో అండర్ ద యూజ్, ఇదిగో కిందకి స్క్రోల్ డౌన్ చేసి అండర్ ద యూజ్లో ఇక్కడ వీడియో ఆన్ అని డిఫైన్ చేస్తున్నానండి. హియర్ అక్కడికి వెళ్ళి చూస్తే కనుక మీరు బ్రౌజర్లో లెట్ us సీ ద 4 డిఫరెంట్ వాల్యూస్: ఆన్, ఆఫ్, రీటైన్ ఆన్ అ ఫెయిల్యూర్, ఆన్ అ ఫస్ట్ రీట్రై. సో ఇక్కడ నేను ఇప్పుడు ఆన్ అని డిఫైన్ చేశాను నేను. సో ఆన్, రైట్, ఆన్ అని డిఫైన్ చేశా. డిఫైన్ చేసి లెట్ మీ పుల్ మై టెర్మినల్ అండ్ లెట్ మీ ట్రై టు రన్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్. ఫైల్ అప్లోడింగ్ ప్రోగ్రామ్ని మాత్రమే రన్ చేద్దాం. ఓకే, అందులో ఇప్పుడు ఎన్నైతే ఫైల్స్ ఉంటాయో దట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఐ గెస్ అందులో మనము ఓన్లీ అన్నది ఒకటే డిఫైన్ చేసాము. దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఈ జనరేట్ అయిన రిపోర్ట్ ఈ టెర్మినల్‌లో లెట్ us సీ థట్. సో ఓకే, ఎన్‌పిఎక్స్ ప్లేరైట్ టెస్ట్ ఈ షో రిపోర్ట్ ఇది ఉంది కదా. లెట్ us సీ దిస్. ఓకే, ఇది నేమ్ ప్రాపర్‌గా కాపీ అవ్వలేదు. సో లెట్ మీ కాపీ దిస్ లైన్, పుట్ ఇట్ హియర్ అండ్ లెట్ us సీ ద రిపోర్ట్ చూద్దాం. సో రిపోర్ట్లో ఇక్కడ మనకు ఒకే ఒక థంబ్ రూల్, వీడియో క్యాప్చర్ అయ్యిందా లేదా అని అన్నది ఇక్కడ వీడియో సింబల్తో వచ్చేస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ వీడియో క్యాప్చర్ అయ్యింది అని. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇంకా నేను ఆ స్క్రిప్ట్, ఆ రిపోర్ట్ లోనకి వెళ్తే కిందన వీడియోస్లో ఓవరాల్ ఎగ్జిక్యూషన్ మొత్తం వీడియోనంతా కూడా దట్ జస్ట్ డిస్ప్లేయింగ్ దట్ పర్టికలర్ వీడియో. ఓకే, విచ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్. ఈ వీడియోని అయితే క్యాప్చర్ చేసింది, దట్స్ ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, లెట్ మీ స్టాప్ దిస్ రిపోర్ట్ అండ్ ఈ పర్టికలర్ ఫైల్లో హ్యాండిల్ స్క్రీన్ షాట్ అన్న ఫైల్లో ఓన్లీ ఏదైనా ఉంటే కనుక లెట్ మీ రిమూవ్ దట్. ఓకే, సో మనం ఏ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసాం ఇందాక టెర్మినల్లో? హ్యాండిల్ ఫైల్ అప్లోడ్స్లో లెట్ us సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఓన్లీ. యా, ఇదిగో దీనికి ఓన్లీ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, లెట్ మీ రీరన్ దిస్ ప్రోగ్రామ్. సో ఈసారి ఏమవుతుంది, అందులో నాకు మొత్తం 3 టెస్ట్లు ఉన్నాయి. సో రన్ అయ్యి ప్రతి టెస్ట్కి కూడా ఇట్ షుడ్ జనరేట్ ఎ రిపోర్ట్. ఓకే, ప్రతి టెస్ట్కి కూడా దట్ షుడ్ జనరేట్ ఎ రిపోర్ట్. సో లెట్ us సీ బేసికలీ. సో ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లెట్ మీ షో ద రిపోర్ట్, లెట్ మీ వ్యూ ద రిపోర్ట్. ఇదిగో చూడండి, నేను డిఫాల్ట్ ఆన్ చేయడం వల్ల అన్ని టెస్ట్లకి కూడా ఐ వాజ్ ఏబుల్ టు సీ దిస్ పర్టికులర్ రిపోర్ట్, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు ఏం చేశానంటే, నేను దీన్నే స్టాప్ ద రిపోర్ట్ అండ్ ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఐ జస్ట్ చేంజ్డ్ ఇట్ టు ఆఫ్. ఆన్ ఉంది కదా, ఆఫ్ చేంజ్ చేస్తాను. ఆఫ్ నేను ఇవ్వకపోయినా సరే అది డిఫాల్ట్గా ఆఫ్లోనే ఉంటుంది. సో లెట్ మీ చేంజ్ ఇట్ టు ఆఫ్. ఓకే, ఆఫ్ చేంజ్ చేసిన తర్వాత వీడియో జనరేట్ అయ్యిందా లేదా, లెట్ us సీ దట్ పర్టికులర్ స్టఫ్. ఓకే, సో స్క్రిప్ట్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎస్, పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు ఇంకొకసారి రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే హియర్ ఇక్కడ వీడియో సింబల్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ వీడియో ఇజంట్ క్యాప్చర్డ్.
పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్. సో ఇప్పుడు మనం చూసిన కాన్సెప్ట్లో ఆఫ్ చూసాము, ఆన్ చూసాము, అండ్ రీటైన్ ఆన్ అ ఫెయిల్యూర్ నెక్స్ట్ ఆప్షన్. సో రీటైన్ ఆన్ అ ఫెయిల్యూర్ కాపీ చేసి, సో ఇప్పుడు ఇక్కడ దీని బదులు రీటైన్ ఆన్ అ ఫెయిల్యూర్ అని ఇచ్చాను. సో లెట్ మీ క్విట్ ద రిపోర్ట్ అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ టెస్ట్. సో ఇప్పుడు రీటైన్ ఆన్ అ ఫెయిల్యూర్ ఏమనుకున్నాము? వీడియోని నీ స్క్రిప్ట్ ఫెయిల్ అయితేనే నీకు వీడియోని ఉంచుతుంది. నీ స్క్రిప్ట్ పాస్ అయితే వీడియోని అట్టే పెట్టదు. సో అంటే ఈ సిచ్యువేషన్లో నీకు అన్నీ పాస్ అవుతాయి. నీకు అన్నీ పాస్ అవుతాయి కాబట్టి నీ రిపోర్ట్ నువ్వు చూస్తే దేనికి కూడా వీడియో ఉండకూడదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కిల్ ద రిపోర్ట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే రీటైన్ ఆన్ అ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ఈ స్క్రిప్ట్లో, ఏది, ఈ లాస్ట్ స్క్రిప్ట్లో వాంటెడ్లీ నేను ఫైల్ అప్లోడ్ త్రీలో, ఓకే, లెట్ మీ కాపీ ద ఒరిజినల్ ప్రోగ్రామ్, పుట్ ఇట్ హియర్. కావాలని చెప్పేసానని ఐఎమ్ చేంజింగ్ దిస్ లొకేటర్. ఓకే, ఐ జస్ట్ చేంజ్డ్ దిస్ లొకేటర్. అంటే నా మీనింగ్ ఏంది? ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. దట్స్ వాట్ ద ఆబ్జెక్టివ్, రైట్? ఫెయిల్ అవ్వాలి. 3 టెస్టులు రన్ అవుతాయి, 3 టెస్టుల్లో ఫెయిల్ అవుతుంది. ఒక టెస్ట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో లెట్ అస్ సీ దాట్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది, ఇంకోటి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఫెయిల్ అయ్యింది. మనం ఆల్రెడీ రీట్రై మెకానిజం మనం 2 అని పెట్టడం వల్ల 2 టైమ్స్ రీట్రై చేస్తుంది. ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి తర్వాత 2 సార్లు రీట్రై చేసి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన తర్వాత మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏ టెస్ట్ అయితే ఫెయిల్ అయిందో దానికి మాత్రమే వీడియో ఉంది, మిగతా దానికి దేనికి కూడా వీడియో లేదు. ఓకే, ఇఫ్ యూ గో టు దిస్ పర్టికులర్ టెస్ట్ అండ్ ఇఫ్ యూ సీ ఫర్దర్, ద రీటైన్ ఆన్ అ ఫెయిల్యూర్లోనే వీడియో వచ్చింది. Okay, perfectly all right. Good enough. Now let's come back to the report. Stop the report. అండ్ ఇంకా ఇప్పుడు నాకు అక్కడ డెఫినేషన్లో లాస్ట్ ఆప్షన్ ఏముంది అంటే కనుక ఆన్ ఫస్ట్ రీట్రై. సో బేసికల్లీ నీకు ఎన్ని రీట్రైస్ అన్నా ఉండని, నీ రిపోర్ట్ మాత్రం ఫస్ట్ రీట్రైలోనే వీడియో కనిపించాలి. ఓకే, సేవ్ ఇట్. లెట్ మీ రన్ ఇట్. నేను స్క్రిప్ట్ని అయితే ఏం చేయట్లేదు. లెట్ మీ రన్ ఇట్ బేసికలీ. ఓకే, స్క్రిప్ట్ రన్ అవుతుంది. సో ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్. ఒక స్క్రిప్ట్ అయితే ఖచ్చితంగా పోతుంది. ఆ పోయిన స్క్రిప్ట్ 2 టైమ్స్ రీట్రై అయితే జరుగుతుంది. ఓకే, పోయిన స్క్రిప్ట్ 2 టైమ్స్ రీట్రై అయితే జరుగుతుంది, ఎందుకంటే నేను రీట్రై మెకానిజం 2 పెట్టా. ఇందులో ఈ ఫైల్ అప్లోడింగ్లోకి వెళ్ళి చెక్ చేస్తే సి యాక్చువల్ రన్లో నాకు వీడియో లేదు. రైట్, పర్ఫెక్ట్. రీట్రై 1లో నేను కిందకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ వీడియో వచ్చింది రీట్రై 1లో. మళ్ళీ రీట్రై 2లో కిందకి వెళ్ళి చూస్తే నాకు రీట్రైలో 2లో వీడియో లేదు. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఆన్ ఫస్ట్ రీట్రై, నీ స్క్రిప్ట్ ఫెయిల్ అయిన తర్వాత ఫస్ట్ రీట్రైలో మాత్రమే వీడియో క్యాప్చర్ చెయ్యు అని మనం చెప్తున్నట్టు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, స్టాప్ ఇట్. అండ్ అడిషనల్గా వీడియోస్లో ఇంకొక ఆప్షన్ ఏమిచ్చారు అంటేనండి, నీవు వీడియోని క్యాప్చర్ చేసేటప్పుడు ఆ వీడియోకి డైమెన్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో నువ్వు వీడియోని ఇట్లా డిఫైన్ చేసి, ఓకే, నువ్వు వీడియోని ఇట్లా డిఫైన్ చేసి యూ కెన్ స్పెసిఫై ద డైమెన్షన్స్ ఆల్సో. సో హియర్ ఇక్కడ వీడియోని స్టార్ట్ చేస్తుంది, ఇక్కడ వీడియోని ఎండ్ చేస్తుంది. రైట్, లెట్ మీ కాపీ దిస్ హోల్ చంక్. ఓకే, అండ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ అ డిఫైన్ ఇన్ దిస్ పర్టికులర్ వే. ఏదైతే నువ్వు ఒక వీడియో తెస్తున్నావో ఆన్ ఫస్ట్ రీట్రైలోనే వీడియో ఉండాలి, ఫాలోడ్ బై దాని వీడియోకి ఈ పర్టికులర్ డైమెన్షన్స్లోని ఆ స్క్రీన్ హైట్ ఎంత ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఆ పర్టికులర్ డైమెన్షన్స్లోనే నువ్వు వీడియో క్యాప్చర్ చెయ్యు అంటున్నమాట. ఓకే, దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద జెనరిక్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ క్యాప్చరింగ్ ద వీడియోస్ అండి. ఓకే, మన ప్రోగ్రాంలో ఇవి జనరల్ ఆప్షన్స్ టు క్యాప్చర్ ద వీడియో. ఓకే, రీట్రై 2 టైమ్స్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ రన్ అయింది. ఫస్ట్ రీట్రైలో నాకు వీడియో ఉండాలి. లెట్ మీ ఓపెన్ ఫస్ట్ రీట్రై. అండ్ కిందకి వెళ్తే నా ఫస్ట్ రీట్రైలో వీడియో ఉంది. అండ్ వెన్ ఐ ప్లే బ్యాక్ దట్ పర్టికులర్ వీడియో, నువ్వు అక్కడ బ్రౌజర్కి ఏదైతే డైమెన్షన్స్ ఇచ్చినావో వీడియోకి, ఆ డైమెన్షన్స్లో ఉన్నదాన్ని మాత్రమే దట్ విల్ బీ క్యాప్చరింగ్ ఇట్. Okay, perfectly all right. So this is the way how exactly we can capture a video. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.